క్షణికావేశం ఎంతటి దారుణానికైనా తెగించేలా చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసేస్తుంది. అలాంటి దారుణమే సంగారెడ్డిలో కలకలం రేపింది. కేవలం 200 రూపాయల కోసం మొదలైన గొడవలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. 200 రూపాయల కోసం కస్టమర్ ప్రాణం తీశారు డాబా నిర్వాహకులు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. కొండాపూర్ మండలం తెర్పూర్ గ్రామానికి చెందిన షాకిర్ మియా ఇద్దరు స్నేహితులతో కలిసి పెద్దాపూర్లో సిమెంట్ రింగులు కొన్నాడు. వాటిని వాహనంలో గ్రామానికి తీసుకెళ్తున్నాడు. దారిలో వాహనం పాడైపోవడంతో రిపేర్ కోసం షెడ్డుకు తీసుకెళ్లారు. రిపేర్ కు కాస్త సమయం పడుతుందని చెప్పడంతో భోజనం చేద్దామని పట్టణం శివార్లోని 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కనున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ దాబాకు వెళ్లారు స్నేహితులంతా. ముందు మందు పార్టీ చేసుకున్నారు. బిల్లు 1200 అయింది. ముగ్గురు దగ్గర కలిపి 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 1000 చెల్లించిన స్నేహితులు 200 వాహనంలో ఉన్నాయని తీసుకొచ్చి ఇస్తామని డాబా యజమానికి చెప్పారు. వాళ్లు డబ్బులు చెల్లించకుండా పారిపోతున్నారన్న అనుమానంతో డాబా యజమాని అతని కొడుకు గొడవ పెట్టుకున్నారు. మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. మాటా పెరిగింది. డాబా సిబ్బంది దాడికి దిగారు. ఒకరినొకరు తోసుకోవడంతో కింద పడ్డ షాకిర్ మియా స్పాట్లోనే చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 200 రూపాయల కోసం జరిగిన గొడవలో చివరికి ఓ ప్రాణం బలైపోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న షాకిర్ మియా కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. డాబాపై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. नखा को ऐसे निकल गई, पैसे पूछने थे हमें 10 लाख दिए तो वो धाबा लगा को पैसे पूछने थे, ऐसे मार को डाल दी। मार कौन के घर के मार को डाल के बाजू में डाल दी, ढाबे के बाजू में डाल दी। पुलिस वाले का भी हाथ है। पुलिस वाले भी उनका सपोर्ट करते हैं। पुलिस वाले पूरे उनकी इंक्वायरी करते हैं, हमारी कोई भी इंक्वायरी नहीं करते हैं। పోలీసులు వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కొట్టే సమయంలోనే ఇతను బోర్లబొక్కల పడి చనిపోయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం. అంటే ఈ రాములు తర్వాత నరసింహులు చెప్పే విధానం బట్టి తర్వాత ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉంది. డిస్టర్బ్లు కూడా భోజనానికన్నా వస్తే మరి ఆ ప్రిన్స్ దాబా వాళ్ళ ఎంప్లాయీస్ కుట్టినారా లేకపోతే బయట కస్టమర్స్ కుట్టినారా కూడా తెలియదు. మావాడు కూడా ఇట్నే మీ లెక్క వీడియో తీసినట్టే మావాడు కూడా వీడియో చేస్తుంటే ఏంద్రా అని చెప్పేసి మా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా కేసు కట్టినాము. ఈ దాబాలో ఇలాంటి గొడవలు మామూలేనంటున్నారు స్థానికులు. మందుబాబుల సిట్టింగ్ కారణంగా దాబాలో తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. 2 రోజుల క్రితం భోజనానికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ను కూడా దాబా సిబ్బంది కొట్టడంతో కేసు నమోదైంది. ఆ కేసు ఎటూ తేలకముందే ఇప్పుడు ఏకంగా దాబా యాజమాన్యం ఓ కస్టమర్ ప్రాణం తీయడం కలకలం రేపుతోంది. దాబాలో మద్యం తాగటానికి పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.